పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము నక్షత్రాలలో అతి ముఖ్యమైనటువంటి మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎలా ఉంటారో తెలుసుకుందాం. వారు ఎలా ఉంటారు, వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, వారికి ఎటువంటి రంగాలు అనుకూలంగా ఉంటాయి, ఎటువంటి సమస్యలు వస్తాయి, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక మూలా నక్షత్రాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ మూలా నక్షత్రానికి నిరుతి అని అధిపతి నిరుతి అనేటటువంటి రాక్షసుడు. ఈ నిరుతి అంటే నల్లటి ఆకారము, నల్లటి దుస్తులు కలిగి ధరించి ఉంటాడు ఈ నిరుతి అనేటటువంటి రాక్షసుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నిరుతి అనేటటువంటి రాక్షసుడు మరణ శాస్త్రకర్త, అంటే మరణాన్ని శాసించేటటువంటి వాడు. మనము మూలా అనేటటువంటి నక్షత్రానికి మూలా అనే పదానికి కనుక అర్థం తీసుకున్నట్లయితే మూలా అనేటటువంటి పదానికి అర్థము నైరుతి అనేటటువంటిది. మూలా అంటేనే నైరుతి అని అర్థం. నైరుతి అనేటటువంటి దిక్కు. మరి అంటే మూల అనేటటువంటిది మూలాధారం, ఆధారం అంటే అన్నిటికీ కూడా ఇదే ఆధారమైనటువంటిది అనే అర్థాలు కూడా మనకు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మూలా నక్షత్రాన్ని కనుక ఆరాధించినట్లయితే మనిషిలో ఉన్నటువంటి క్రూయాలిటీ పోయి, దుష్టత్వం పోయి శిష్టత్వం కలుగుతుంది. అంటే ఈ నక్షత్రాన్ని ఆరాధన చేయటం వల్ల మనుషులలో ఉండేటటువంటి దుష్టత్వం అంతా కూడా పోయి మంచి కలుగుతుంది, మంచి ఎక్కువగా పెరుగుతుంది. దానితో పాటు గొప్ప ఆరోగ్యం కూడా వస్తుంది. ఈ నక్షత్రం అనేటటువంటిది రాక్షస గణానికి చెందినటువంటి నక్షత్రము. ఈ నక్షత్రానికి జంతువు కుక్క. మరి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే వీరికి ముఖాన్ని కనుక చూసినట్లయితే వెంటనే చెప్పేయచ్చు. ఎందుకంటే వీరి ముఖంలో ముఖ్యంగా పంటి భాగాలలో పంటికి మధ్య కొద్దిగా గ్యాప్ అనేటటువంటిది వీరికి కనిపిస్తూ ఉంటుంది. అంటే పళ్ళ మధ్య సందు అనేటటువంటిది వీరికి కనిపిస్తూ ఉంటుంది, ఖాళీలు ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ధన సమృద్ధి పొందుతూ ఉంటారు. అసలు ఈ నక్షత్రంలో ఏదైనా కనుక చేసినట్టయితే ధనం అనేటటువంటి చాలా వృద్ధి కలుగుతూ ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు కనుక చేసే ప్రయత్నం చక్కగా కనుక చేసినట్లయితే విపరీతమైనటువంటి ధనాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఇంకొక మైనస్ పాయింట్ ఏమిటంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం పట్ల ఆసక్తి చూపరు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ పట్ల ఎక్కువగా క్వాలిఫికేషన్ పెంచుకోవటం మీద వీరికి అంతగా ఆసక్తి అనేటటువంటిది ఉండదు. అంటే మామూలుగా చదువుతారు, కానీ విపరీతమైనటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా చదవాలనేటటువంటి ఆసక్తి అయితే మాత్రం వీరిలో కనపడదు. ఇంకా వీరు చదువుకునేటప్పుడు విద్యలో విఘ్నాలు, ఆటంకాలు, మార్పులు కూడా వీరికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ సంసార జీవితంలో అనేకమైన సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే దాంపత్య సుఖం అనేటటువంటిది వీరికి తక్కువగా ఉంటుంది. అదే స్త్రీలను కనుక తీసుకున్నట్లయితే భర్తతో ఎక్కువగా మనస్పర్ధలు కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో వీరి మనస్పర్ధలు విడాకుల వరకు కూడా దారితీస్తూ ఉంటాయి. ఇంకా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలను కనుక తీసుకున్నట్లయితే వీరికి ఆలస్యమైనటువంటి వివాహం అనేటటువంటి సూచిస్తూ ఉంటుంది. వీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తొందరగా వివాహం కాకపోవటం అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆలస్య వివాహం అనేటటువంటిది ఈ నక్షత్రంలో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దానితో పాటు వివాహం అయిన తర్వాత భర్తను పిల్లల్ని చాలా వరకు సముదాయించుకుంటూ ఉన్నప్పటికీ కూడా సమస్యలతోటే వీరు కాపురం చేస్తూ ఉంటారు, సమస్యలతోటే సంసారం చేస్తూ ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి నడుము నొప్పి, కీళ్ల నొప్పులు అనేటటువంటివి చాలా సాధారణంగా ఉంటాయి. అవి వీళ్ళు ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా వాటి నుంచి వీరికి తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలుగుతుంది తప్ప శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేటటువంటిది వీరికి కనపడదు. ఇంకా వీరు చేసేటటువంటి పనులలో కూడా చాలా వరకు భగవంతుడి మీద భారం వేసి వీరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎందుకంటే చాలా వరకు పోరాడతారు. ఎంత పోరాడినప్పటికీ సమస్యల నుంచి బయటికి రాలేని సమయంలో ఇక భగవంతుడి మీద భారం వేసి జీవితాన్ని అలా సాగిస్తూ ఉంటారు.
ఇంకా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు సహజంగా వృత్తులని, చేసేటటువంటి ఉద్యోగాన్ని, చేసేటటువంటి వ్యాపారాన్ని తరచుగా మారుస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు ఎక్కువ అంటే కొద్దిగా స్థిరత్వం కూడా తక్కువగా ఉంటుంది అని చెప్పాలి. వీరు ఎంత సంపాదించినప్పటికీ ధనం మాత్రము అనుకున్నంతగా నిల్వ ఉండదు. అయితే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మోసం చేయటం అనేటటువంటిది చేత కాదు. యజమానుల పట్ల అంటే వీరికి ఎవరైతే ఉద్యోగం ఇచ్చి ఆదరిస్తున్నారో, ఎవరైతే తిండి పెట్టి ఆదరిస్తున్నారో యజమానుల పట్ల, మేనేజ్మెంట్ పట్ల విపరీతమైనటువంటి విశ్వాసాన్ని వీరు ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఎవరైనా వీరిని గనక నమ్మితే వీరి వలన మోసపోవటం అనేటటువంటిది జరగదు. అంటే మోసం చేసేటటువంటి తత్వం ఈ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఉండదు. దాంతోపాటు వారికి విశ్వాసం కలిగించేటటువంటి పనులు కూడా చాలా చేస్తూ ఉంటారు. ఇంకా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు పుట్టినటువంటి ఊళ్ళో, జన్మస్థలంలో కన్నా వేరే ప్రదేశంలో ఎక్కువగా వీరు సెటిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. దైవ బలం కూడా ఎక్కువగా, దైవనామస్మరణ చేస్తూ ఉంటారు. దైవ బలం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆ దైవ బలం వలనే అనేకమైనటువంటి సమస్యల నుంచి కూడా వీరు బయటపడుతూ ఉంటారు. ఇంకా సమాజానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సాంఘిక కార్యక్రమాలలో, సామాజిక కార్యక్రమాల్లో వీరు ప్రధానమైనటువంటి వ్యక్తులుగా కూడా ఉంటారు. అంటే సమాజానికి పనికి వచ్చేటటువంటి పనులు చేయటంలో ముందు వరుసలో వీళ్ళే ఉంటారు. ఇంకా తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఆస్తి తీసుకుంటారు, కానీ తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి ఆస్తి కన్నా కూడా స్వతంత్రంగా సొంతగా సంపాదించుకునేటటువంటి ఆస్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు పొరపాటున దురలవాట్ల కనుక బానిస అయినట్లయితే ఆ దురలవాట్ల నుంచి బయటికి తీసుకురావటం చాలా కష్టంగా మారుతుంది. ఈ మూలా నక్షత్రాన్ని కేతుగ్రహం పరిపాలిస్తుంది. కాబట్టి కేతుగ్రహాన్ని కనుక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ప్రసన్నం చేసుకున్నట్లయితే తద్వారా అనేకమైనటువంటి సమస్యల నుంచి వీరు బయటకు వస్తారు. మరి కేతుగ్రహాన్ని ఏ విధంగా ఆరాధించాలి అంటే, కేతువు కనుక తీసుకున్నట్లయితే సహజంగా మనకున్నటువంటి గ్రహాలలో కేతువుకి ఒక ప్రత్యేకత ఉంది. కేతువు అనేటటువంటిది మోక్షకారకుడు. మనము ఏదైతే కావాలి అనే కోరికను పెంచుకుంటూ ఉంటామో అది రాకుండా దూరం చేసి, అంటే భౌతికమైనటువంటి విషయాల మొత్తానికి దూరం చేసి దైవిక సంబంధమైనటువంటి విషయాల పట్ల దగ్గర చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం భగవంతుడికి దగ్గరగా అవుతూ ఉంటామో అప్పుడు మోక్ష సాధన వైపు మనం వెళుతూ ఉన్నట్టు. కాబట్టి ఈ కేతుగ్రహం అనేటటువంటిది మోక్షకారకమైనటువంటి గ్రహం. ఒక మాటలో చెప్పాలంటే కేతుగ్రహము కూడా సపరేటివ్ ప్లానెట్. అంటే మనకు అన్నిటినీ కూడా దూరం చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా కష్టము, నష్టము అన్నీ వెంటనే వస్తూ ఉంటాయి. ఆనందము, విషాదం వెంటనే వస్తూ ఉంటాయి. ఈ విధంగా అన్నీ కూడా గౌరవం కలుగుతూ ఉంటుంది, మరలా వెంటనే అవమానం కూడా కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా రెండు వెంటనే కూడా ఈ కేతుగ్రహం వల్ల కూడా కలుగుతూ ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు ఒక చిన్న మంత్రాన్ని కనుక ఒక 10 నిమిషాల సేపు కనుక పారాయణ చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఆ మంత్రం ఏమిటంటే, ఓం చిత్రవర్ణాయ విద్మహే శంభు రూపాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకోవడం చాలా మంచిది. మంత్రం మరొకసారి చెప్తాను. ఓం చిత్రవర్ణాయ విద్మహే శంభు రూపాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రం పారాయణ చేసుకోవటం చాలా మంచిది. దానితో పాటు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు 7 ఒత్తులతోటి దీపాన్ని వెలిగించి, అంటే ప్రతిరోజు కనుక చేయలేకపోతే కనీసం ఆదివారం రోజు, మంగళవారం రోజు, ఈ 2 రోజుల్లో 7 ఒత్తులతో దీపాన్ని వెలిగించి కేతుగ్రహ స్తోత్రం కనుక పారాయణ చేసినట్లయితే అది విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. మీరు నల్లటి కుక్కలను పెంచుకోవటం కానీ, నల్లటి కుక్కలకు ఆహారం సమర్పించడం వల్ల కూడా కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి దోషాల నుంచి మీకు పరిహారం అనేటటువంటిది లభిస్తుంది. ఇంకా మీకు ఈ చెప్పాలంటే మీరు ఉండేటటువంటి ఇంట్లో బెడ్రూమ్లో ఒక మల్టీ కలర్ ఉన్నటువంటి గుర్రపు బొమ్మను కనుక ఆ బెడ్రూమ్లో కనుక పెట్టుకున్నట్లయితే, మీరు నిద్రలేస్తూనే మల్టీ కలర్ ఉన్నటువంటి గుర్రపు బొమ్మను కనుక చూస్తూ నిద్రలేచినట్లయితే ఆ కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి అనేకమైన దోషాలు కూడా నివృత్తి జరిగి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు, ఆనందాన్ని కూడా పొందుతారు. ఇవి మూలా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క స్వరూపము, స్వభావము, వారికి వచ్చే సమస్యలు, వారు చేయవలసిన పరిహారాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.